దేవుని ఇల్లు మినిస్ట్రీ యొక్క బ్రదర్స్ అందరికీ, దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు, క్రిస్మస్ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బ్రదర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి చక్కని సంగీతాన్ని అందించినటువంటి ఆర్కెస్ట్రా తమ్ముళ్ళకు కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ సాయంకాల వేళ నాకు ఇవ్వబడిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రియులరా, పరిశుద్ధ లేఖన భాగములో మరొక చక్కని మాటను మనము బైబిల్ గ్రంథమునందు చూస్తూ ఉంటాం. క్రిస్మస్ 2వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మంచి మాటను మనం చూస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధ లేఖన భాగమునందు ఇలాగున మనకి కనబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒకసారి వాక్య భాగాన్ని మనము మనసును పెడదాం. ఈ శుభములు మరి యొక్క శ్రీరాంపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు, అలాగనే ఈ యొక్క క్రీస్తును ఆరాధించడానికి క్రిస్మస్ వేడుకలోనికి చేరువచ్చినటువంటి సహోదరులందరికీ కూడా మరి శుభములు కలగాలని ప్రభు పేరట నేను ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుని సన్నిధిలో లేఖన భాగమునందు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు అను మరి మాటకు లేక శబ్దానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు. ఈ అభిషక్తుడైనటువంటి దేవుణ్ణి ఈ రాత్రికాల సమయంలో ఆరాధించడానికి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా మరి ప్రభు పేరట మీరు మనసును పెట్టమని మొదటిగా నేను కోరుతూ ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి కొద్ది సమయంలో మరి ఏంటి ఈ యొక్క ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం అంటే రక్షకుడు పుట్టాడు. ఎవరు పుట్టారంట? రక్షకుడు. ఈయన పుడతాడు అనేటువంటి వర్తమానాన్ని క్రీస్తుకు పూర్వం 720 సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ప్రవచింపబడింది. మరి యేసుక్రీస్తు వారు ఆయన ఒక కన్యక గర్భాన్ని పుడతాడు అనేటువంటి సంగతి యేసుక్రీస్తు పుట్టక పూర్వమే, మరి క్రీస్తు శకం 1వ శతాబ్దములో యేసు ప్రభువారు జన్మించే కాలానికి 720 సంవత్సరాల క్రితం ప్రభువారి యొక్క జననాన్ని గూర్చి ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాన్నే మరి ఆయన నెరవేర్చడానికి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. అది మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభువారి లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, ఒకటి ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం, ఆయన మరి పాపులను రక్షించుటకు, ఎవరిని రక్షించడానికంట? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అనేటువంటి శుభవచనం కూడా లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉంటాం. మరి మహా సంతోషకరమైనటువంటి ఈ సువర్తమానము గాబ్రియేలు దూత ద్వారా మరి తల్లి అయినటువంటి మరియకు తెలియపరచబడిన శుభదినమున ఆమె మరి సంతోషపడింది, అలాగనే భయపడింది కూడా. ఎందుకంటే ఆమె కన్యక, పురుషుణ్ణి ఎరగనిది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆమె భయపడుతున్నప్పుడు భయపడవద్దు అని గాబ్రియేలు దూత ఆ యొక్క కన్యకైనటువంటి మరియతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ మాటలు మరియమ్మ గారిని విమోచించినాయి. ఏం చేసినాయి అంట? ఆ మాటలు మరియమ్మ గారిని విమోచించినాయి. గాబ్రియేలు దూత మాట్లాడిన మాట పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. మరి ఆ పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు దేవుని యొక్క దైవశక్తిని పొందుకుంటావు. కాబట్టి యేసును ఈ లోకానికి రక్షకునిగా నీవు అందించబోతున్నావని
పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే ఇది జరుగుతుందని గాబ్రియేలు దూత మరియమ్మ గారితో మాట్లాడినప్పుడు ఆ మాటల చేత ఆమె విమోచింపబడింది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ సాయంత్రకాల సమయంలో. యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుతుంటే ఇలాగన వ్రాయబడింది. పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా విమోచించువారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోష ఆనందములు గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దమ్మిని వారి దేవుని స్తోత్రం చెబుదా. ఈ క్రిస్మస్ పండుగలో దేవుని యొక్క మరి శుభం ఏంటంటే మన దుఃఖం తొలగిపోద్ది. ఏం తొలగిపోద్దంట? మన దుఃఖం తొలగిపోద్ది. నిత్యానందాన్ని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు ఆయన నిత్యానందాన్ని మనకిస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో పుట్టి దాదాపు 2023 సంవత్సరాలు పైబడిన కాలంలో ఈ రాత్రి ఈ మహాదేవుని ఆరాధించడానికి ఇక్కడికి చేరిన మన అందరం కూడా ఆయన యొక్క శుభములు మన కుటుంబాల్లో మరి నెరవేరాలంటే మొదట మనము ఆయన మాటల చేత విమోచింపబడాలి. ఆ మాటలు అందించడానికి రాత్రి ప్రత్యేకంగా ఒక మంచి వాక్యానుభవం కలిగినటువంటి దైవజనులు ఇక్కడికి ఆహ్వానించబడినారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, మరి నేను ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యము చేత విమోచింపబడిన వారికి యెహోవా విమోచించువారు సంగీతముతో మరి ఆ సియోనుకు తిరిగి వెళ్ళే అవకాశం ఉంది. నిత్య సంతోషం వారి తల మీద దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి మీ అందరి తల మీద నిత్య సంతోషం దేవుడు ఇస్తాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెబుదా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి దేవదూతలు యేసయ్య పుట్టుకను గూర్చి ఎవరికైతే తెలియపరిచారో మరి వారందరూ కూడా నిత్యానందంతో ఆయన సేవించారు. మనం చూస్తున్నాం, మొదటిగా మానవులను విమోచించడానికి, ప్రవచనములు నెరవేర్చడానికి యేసు లోకానికి వచ్చాడు. రెండవదిగా మరి ఆయనను వెదికే వారికి, ఎవరికంట? ఆయనను వెదికే వారికి, యేసయ్యను వెదికే వారికి మరి ఆయన నిత్య సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చారు. ఈ లేఖన భాగంలో దావీదు మహారాజు గారు ఇలాగ అంటాడు. కీర్తనలు 105వ సంకీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 105వ సంకీర్తన 3వ వచనంలో మనం చదువుతుంటే ఇలాగున్న రాయబడింది. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. మీకు సెలెడుతుందా ఏంటి? మీరందరికీ చాలా సంతోషంగా. వారికి, ఆయనను వెదికే వారికి, ఆయన పరిశుద్ధ నామమును వెదికే వారికి హృదయమందు సంతోషం కలుగుతుంది. ఈ సంతోషకరమైన సువార్తమానం మరి ఆ బెత్లెహేములో ఉన్న ప్రజలకు వినిపించినప్పుడు అలనాడు వారు బహుగా సంతోషించారంట. గాబ్రియేలు దూత మరియమ్మ గారితో మాట్లాడినప్పుడు ప్రియులారా, ఆమె ఆ శుభవార్త విని ఎక్కడికి వెళ్ళిందంటే తన సహోదరి, తన స్నేహితురాలైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి ఆమెను అడుగుతుంది ఏమనంటే, నేను కన్యకను, పురుషుని ఎరగని దానిని, మరి ఇది ఎలాగ సాధ్యం, ఇది ఎలాగా సాధ్యం అని అడిగినప్పుడు ఆ ఎలిజబెత్ గారు కూడా ఆ కాలమందు, ఆ సమయమందు 6 నెలల గర్భవతిగా ఉంది. ఆ గర్భవతిగా ఉన్నటువంటి ఆ ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు మరియమ్మ గారు చెప్పేటువంటి శుభవార్త విని గర్భంలో గంతులేస్తున్నాడంట, సంతోషిస్తున్నాడు. మనమే కాదు, మన గర్భంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా సంతోషించేటువంటి గొప్ప రక్షకుడు మన కొరకు మరి 2020 సంవత్సరాల క్రితమే
ఆయన ఈ భూలోకంలో జన్మించిన జన్మదినం పురస్కరించుకుని మరి ఎప్పుడు మనకి సంతోషం, ఎప్పుడు మనకి సమాధానం, ఎప్పుడు మనకి ఆశీర్వాదం అంటే ప్రియులారా, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీవు ఆయన చేత విమోచింపబడాలి, మొదటిది. రెండవది, ఆయనను వెదకాలి. బైబిల్ ఇలా సెలవిస్తుంది, వెదుకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? యేసయ్యను వెతకాలి. ఆ బాలుడు ఎక్కడో ఉన్నాడని గొర్రెల కాపరులు వెళ్ళి వెతికారు, జ్ఞానులు వెళ్ళి వెతికారు. ఈ రాత్రి వాక్యానుసారంగా మనం వెతుకుదాం. యేసయ్య మనకి ఎలాగో దొరుకుతాడు, యేసయ్య మన హృదయం మన ఇంట్లోనికి ఎలా వస్తాడు, యేసయ్య యొక్క ఆశీర్వాదాలు మనకి ఎలాగ వస్తాయి అనేటువంటి దాన్ని ఈ రాత్రి మనందరం కూడా దైవ వర్తమానం ద్వారా వెదకాలి. అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను అయ్యగారికి సమయాన్ని ఇచ్చేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో 5 నిమిషాలు అన్నారు, 5 నిమిషాలు అయిపోయింది. మూడవది ఏంటంటే, ఎవరికి నిజమైన సంతోషం, సమాధానం అంటే ఆయన ఉపదేశమును వినేవారికి. ఈ రాత్రి ఉపదేశం వినే సమయం ఆసన్నం అవుతుంది. దేవుని యొక్క సన్నిధిలో చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. వాక్యం ఏం చెప్తుందంటే, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. బైబిల్ చెప్పేటువంటి సత్యం. దేవుని వాక్యంలో నుండి ఒక మాటను నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనలు 19వ సంకీర్తన 8వ వచనాన్ని చదవండి. పరిశుద్ధ లేఖన భాగం తెరిచి కీర్తనలు 19వ సంకీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుభం ఏంటంటే నీ హృదయం బాగుండాల. ఏం బాగుండాలి? దేవుని ఆరాధించే పిల్లల యొక్క హృదయం, దేవుని కావాలని వెతికే వారి యొక్క హృదయం, దేవుని చేత విమోచింపబడాలని ఆశపడే వారి హృదయం సంతోషంగా ఉండాలి. అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, దేవుని వాక్యము ఇలాగున సెలవిస్తూ ఉంది. చూడండి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులను వెలిగించును. దేవునికి స్తోత్రం. మన కన్నులకు వెలుగునిస్తుంది. ఆయన లోకానికి వచ్చి వెలుగునిచ్చాడు, ఆయన లోకాన్ని విమోచించాడు, ఆయన లోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఉపదేశాన్ని అందించాడు. మరలా రాబోతూ ఉన్నాడు ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపరచుకునొచ్చు. ఈ క్రిస్మస్ వేడుకల ద్వారా ఆ రక్షకుడైన యేసయ్య విమోచనలో మనందరము దాగి ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్.